బ్రేకింగ్ న్యూస్. రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వే సంచలనం రేపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సునీల్ కనుగోలు పాత్ర ఎంత వరకు ఉన్నదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన సర్వేనే రేవంత్ రెడ్డి గారికి భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు కూడా రావు అని చెప్పేసి ఆయన సర్వే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అయితే మొత్తానికి మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద పూర్తి అసహనంతో ఉన్నారు ప్రజలు అని చెప్పేసి ఆయన సర్వేలో తేటతెల్లమైపోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తప్ప వేరే ఎవరు గెలిచే పరిస్థితి లేదు మంత్రివర్గంలో అని చెప్పేసి ఆయన సర్వేలో చాలా క్లియర్గా చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఇలా ఉంటుంది అనే ఒక సునీల్ కనుగోలుకు సంబంధించిన ఒక సర్వే, అది అఫిషియల్గా కాకున్నా కానీ ఆ సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నది. ఒక్కసారి ఆ సర్వే ఏం చెప్తుంది అనేది ఒక్కసారి చూద్దాము. కొడంగల్, ములుగోలులో పాస్ మార్కులు కూడా రేవంత్ రెడ్డి గారికి, సీతక్కకు రావు అని చెప్పేసి ఆ సర్వేలో చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్కి 0 సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని ఆ సర్వే చెప్తా ఉన్నది. 70కి పైగా సీట్లతో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బీజేపీకి 10 సీట్లకు పైగా వచ్చే అవకాశం ఉంటుందని ఆ సర్వే చెప్తా ఉన్నది. వచ్చే ఎన్నికల్లోపు 6 గ్యారెంటీల అమలు కాకపోతే 25 సీట్లు రావడం కూడా కష్టమే అని ఆ సర్వే చెప్తా ఉన్నది. రైతు భరోసా, రుణమాఫీ చేయకపోవడం, యూరియా కొరతతో 90% రైతుల్లో కాంగ్రెస్ పార్టీపై అలాగే రేవంత్ రెడ్డి సర్కార్పై వ్యతిరేకత ఉన్నదని ఆ సర్వే చెప్తా ఉన్నది. అలాగే పెన్షన్ పెంచకపోవడం, అసంతృప్తిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారు. అలాగే జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్ లేకపోవడంతో రేవంత్ సర్కార్పై విద్యార్థుల్లో ఆగ్రహం ఉన్నారని చెప్పేసి ఆ సర్వే చెప్తా ఉన్నది. అంతేకాకుండా ఫ్రీ బస్ పథకంపై పట్టణాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిన ఆర్టీసీ ఛార్జీలపై జనం సైతం అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి ఆ సర్వే అయితే చాలా క్లియర్గా చెప్తా ఉన్నది. అయితే ముఖ్యంగా ఈ సర్వే అఫిషియల్గా కాకపోయినప్పటికీ ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే కొన్ని ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్, అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి అయినా ఇటు కొన్ని న్యూట్రల్గా ఉన్న కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ఈ సర్వే సునీల్ కనుగోలు చేశారని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ సునీల్ కనుగోలు చేశారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ కొన్ని పాయింట్లు అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం నెగిటివ్గా తీసుకోకుండా వీటిని పాజిటివ్గా తీసుకుంటే మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంటుంది. ఎక్కడ అంటే 6 గ్యారెంటీల అమలు విషయంలో 6 గ్యారెంటీల అమలు, ఇచ్చిన హామీల అమలు, అలాగే రైతు భరోసాకు సంబంధించి, రుణమాఫీకి సంబంధించిన కొన్ని లోపాలు ఉన్న విషయం వాస్తవమే. అలాగే రైతు భరోసా ఇప్పటి వరకు వేయలేదని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. వీటితో పాటు జాబ్ నోటిఫికేషన్లు వేయలేదు. ఈ నేపథ్యంలో పెన్షన్లు కూడా పెంచలేదు. మరి వీటన్నిటిపైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెడితే, ఎందుకంటే ఇవి ఆయన మైనస్లుగా చెబుతా ఉన్నారు, ఆ సర్వేలో మైనస్లుగా చెప్తా ఉన్నారు కాబట్టి మరి ఆ సర్వేల పైన దృష్టి పెట్టి వాటన్నిటినీ ప్రజలకు అందిస్తే కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు అని తీసుకుంటే ఖచ్చితంగా ఈ సర్వే కాంగ్రెస్కు ఉపయోగపడుతుంది అని విశ్లేషకులు చెబుతా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ విఫలమవుతుందో, ఏ అంశాల్లో వైఫల్యం చెందుతుందో ఆ అంశాలను చాలా క్లియర్గా ఈ సర్వే అనేది చెబుతా ఉన్నది. కాబట్టి ఆ అంశాలను సరిచేసుకుంటే ఇది కాంగ్రెస్ పార్టీకే లాభపడే సర్వే అని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కాస్త దూకుడుగా ప్రవర్తిస్తున్నప్పటికీ అది ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రజలకు ఏదైనా పాలకపక్షం అంటే అధికారంలో ఉన్న పార్టీ వైపే ఆ మొగ్గు చూపుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడి నుంచే నిధులు వాళ్ళకి వస్తూ ఉంటాయి కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టం కడతారు అని విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మాత్రం బీఆర్ఎస్కి ఎక్కువగా అనుకూలంగా ఉన్నదని మరికొంతమంది విశ్లేషకులు చెబుతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ త్రిముఖ పోటీలో ఎవరు ఎన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటారు, ఎవరు ఎన్ని కార్పొరేషన్లు కైవసం చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల ప్రభావం రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన కూడా పడుతుంది కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా అటు బీఆర్ఎస్ పార్టీ అయినా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి వారైతే చాలా క్లియర్గా ఆ పోరాటం చేస్తూ ఉన్నారు ప్రజాక్షేత్రంలో.
ముఖ్యంగా ఈ సర్వేలో కొంతమంది మంత్రులపైన కూడా అంటే అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క గారిపైన కాస్త పాజిటివ్గా రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ కూడా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కొంత వివాదం నడుస్తూ ఉన్నది. వారి కుమారుడు ప్రభుత్వాలకు సంబంధించిన కొన్ని సంస్థల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అని చెప్పేసి కొంత వివాదం నడుస్తూ ఉన్నది. ఇలాంటి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎలా గెలుస్తారు అన్న కొన్ని అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. అలాగే ఇటీవల నైని బొగ్గు బ్లాక్ వ్యవహారంలో కూడా బట్టి విక్రమార్క గారి పేరు వచ్చింది. ఆయనకు ఎంతో కొంత ఆయన ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. మరి ఇలాంటి సందర్భంలో బట్టి విక్రమార్క గారు గెలుస్తారని ఎలా చెప్పగలరు అని చెప్పేసి వారైతే మాట్లాడుతూ ఉన్నారు. అయితే శ్రీధర్ బాబు విషయంలో మాత్రం ఎవరికి పెద్దగా అనుమానాలు లేవు, వారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మంత్రి నుంచి అని చెప్పేసి కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ సర్వే అఫ్షలా అనఫ్షలన పక్కన పెడితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏవేవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని ఎత్తి చూపుతా ఉన్నది. కాబట్టి వాటిని సరిచేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మరి వాటిపైనే ఫోకస్ చేసి పోరాటం చేస్తూ ఎండగడితే ఇది బీఆర్ఎస్ పార్టీకి కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుందనేది ఈ సర్వేను బట్టి విశ్లేషకులు అయితే ఒక అంచనాకు వస్తూ ఉన్నారు.